ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఈ కాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య మనకు తోడై ఉండి ఆయన నిరంతరం మనల్ని కాపాడుతున్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనం మర్చిపోలేనటువంటి మాట, నన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆమేన్, హల్లెలూయా. సో అనుదినం అనుక్షణం ఆయన మనల్ని కాపాడుతున్నాడు కనుక మానక మనము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమైన. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితంలో నేర్చుకునేటువంటి దేవుని యొక్క మాట, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ఆధారాలు ఏంటి, నేను విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని చేస్తున్నాను అనే దానికి ఆధారాలు దేవుని లేఖనాల నుండి మనం గమనించగలం. సో మొదటిగా మానవునికి విజయము దేని మీద అవసరం అంటే పాపం మీద. ఎప్పుడైతే మానవుడు పాపము నుండి విడుదల పొందుతాడో, పాపము నుండి విమోచన కలుగుతుందో, అప్పుడు తన జీవితంలో ఒక విజయవంతమైన జీవితాన్ని అతను జీవించగలడు. మొదటిగా మనం గమనించినప్పుడు యేసయ్య అంటాడు, ఇక నువ్వు పాపం చేయకు అని అంటాడు. ఎందుకని అని అంటాడంటే, మరింత కీడు నీకు కలగకుండా నిమిత్తమై ఇక నువ్వు పాపం చేయొద్దు అని. అంటే పాపం చేస్తే ఏమవుతుందట, కీడు కలుగుతుంది. క్షమించబడిన తర్వాత మళ్ళా పాపం చేస్తే మరింత కీడు కలుగుతుంది అనేది యేసయ్య చెప్తున్నటువంటి మాట. అంటే దాని ఉద్దేశం, పాపము ఒక వ్యక్తిని బంధిస్తుంది. మనం తెలిసినటువంటి సుపరిచితమైన వాక్యమే పాపం వలన వచ్చే జీతం మరణము అని. సో ఈ మరణం మన జీవితాల్ని భయంకరమైన పరిస్థితికి దిగజారుస్తుంది. అందుకనే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని పాపం నుండి, శాపం నుంచి విడిపించడానికే ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. సో విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితంలో తొలిమెట్టే నీ జీవితంలో పాపము నుంచి నీకు విడుదల కలుగు నిమిత్తమై యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు రక్తం కార్చాడు. సో ఆయన కార్చిన రక్తం ద్వారానే మన యొక్క పాపాలు, శాపాలన్నీ కొట్టివేయబడుతున్నాయి. కనుక మనం ప్రతినిత్యం మన మాటలో, చూపులో, ఆలోచన, క్రియ, నడక, తలంపుల్లో ఒకవేళ ఏదైనా పాపానికి సంబంధించిన విషయాలు, ఆ యొక్క పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు, ఒకవేళ మనం కావాలని ఆ పాపం చేయక పరిస్థితికి బట్టి మనకు ఆ తలంపుల్లో, ఆలోచనలో ఒకవేళ ఏదైనా దోషము, ఒక నేరం మన హృదయానికి అనిపిస్తున్నప్పుడు దేవుని దగ్గర మనం ఆయన రక్తంతో కడిగి పవిత్రపరచబడేటట్లుగా ఒప్పుకోలు చేసుకోవాలి. ప్రభువా, నేను నా వలన ఈ నేరమైంది, తెలుసో తెలియకో చేశాను అనేది సింపుల్ వర్డ్. చాలామంది అదే అంటుంటారు, తెలుసో తెలియకో కాదు, కావాల్సింది దేవుని దగ్గర అంటే స్పష్టత. నేను చేశాను, ఈ పొరపాటు చేసింది నేనే, నేను ఒప్పుకుంటాను, నేను పాపం చేశాను. దావీదు దేవుని దగ్గర, అంటే దావీదు నాతాను ప్రవక్త దగ్గర ఒప్పుకోవటమే దేవుని దగ్గర ఒప్పుకున్నట్టు. సో నాతాను ప్రవక్త దగ్గర దావీదు ఏమన్నాడు, ఆ పాపం చేసిన వాడు నీవే అని అన్నప్పుడు నేను పాపం చేసి తిని అని దావీదుడు పశ్చాత్తాపడు. సో ఆ విధమైన బేస్ మనకు అవసరం. అంటే మన యొక్క హృదయంలో విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మన తప్పిదాలు, మన యొక్క పొరపాట్లు, మన పాపం గ్రహించి, గుర్తించి వాటికి క్షమాపణ పొందాలి. అప్పటికప్పుడు మనం దేవుని దగ్గర పరిశుద్ధపరచుకోవాలి. సెకండ్, మనం మన జీవితాల్లో వేదనలు, అసమాధానమైన పరిస్థితి, హృదయంలో కలవరాలు, వేదనలు, ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం క్రైస్తవ జీవితంలో ఏ విధంగా విజయం పొందగలం, కష్టాల మధ్యలో విజయం ఎలాగా మనకు వస్తుంది అని అన్నప్పుడు కీర్తనకారుడైన దావీదు రాసిన అనుభవాన్ని మనం చదువుకోవాలి. దాని ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఏమని రాశాడు అని అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. సో ఈ బాధలు, ఇబ్బందుల మధ్యలో, ఈ కష్టాల మధ్యలో ఆయన సంరక్షణలో నేను ఉన్నాను, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఈ అసమాధానం తొలగించి శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఇలాంటి పరిస్థితుల గుండా సాతాను నడిపించి నీవు క్రైస్తవ జీవితంలో విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయకుండా ఉండేటట్లుగా వాడు అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు నీకు ఉండవలసినటువంటి స్పష్టత ఏంటంటే, యెహోవా నా కాపరి, అంటే ఆయన యొక్క సంరక్షణలో నేనున్నాను,
ఆయన నన్ను నడిపిస్తాడు, పచ్చిక గల చోట్లకి ఆయన నన్ను నడిపిస్తాడు, శాంతి జలముల యొద్ద ఆయన నన్ను పరుండ చేస్తాడు. అంటే నాకు విశ్రాంతి, నెమ్మది ఆయన నడిపింపులో నాకు ఉంది. ఈ అసమాధానము, ఈ కలవరం, ఈ వేదన, వీటి మధ్యలో నేను ఏమాత్రం కూడా తొనికిపోను, తొక్కిసలాడను. నా జీవితంలో ఇన్బ్యాలెన్స్గా నేను ఉండను. సో ఖచ్చితంగా నా జీవితంలో నేను సమాధానకరమైన పరిస్థితుల్లో నేను నడిపించబడతాను అని నీ జీవితంలో నువ్వు ఆ వాక్యాన్ని చేతబట్టుకున్నప్పుడు నువ్వు విజయవంతమైన జీవితం, క్రైస్తవ జీవితం చేస్తున్న దానికి నిదర్శనంగా ఈ రెండవ వాక్యం నిన్ను పురికొల్పుతుంది, బలపడుతుంది. అటువంటి సందర్భాలు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం గమనించినప్పుడు మన జీవితంలో పోరాటాలు ఎదురవుతాయి. పోరాటాలు ఎదురవుతున్నప్పుడు ఖచ్చితంగా దైవజనుడైనటువంటి పౌలు గారు రాసిన మాట ఏంటంటే, మనము పోరాడునిది శరీరులతో కాదు, మనం పోరాడేది దురాత్మల సమూహముతో, సాతాను శక్తులతో, అంధకార సంబంధమగు లోకనాథులతో మనం పోరాడుతున్నాము అని రాబడింది. ఇలాంటి సమయ సందర్భాలలో మనకేంటి పరిస్థితి? అప్పుడు మనకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనకు యెహోవా నిస్సి, మన జయధ్వజముగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఈ యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్నప్పుడు మనకు ఎదురైనటువంటి ఏ పోరాటమైనా సరే, ఆ పోరాటంలో దేవుడు మనకు తోడై ఉండి జయమును అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తుని విడిచి వారు కనానుకు వెళ్తున్న మార్గంలో మొట్టమొదటిగా వారిని ఎదుర్కొన్నది అమాలేకీయులు. అమాలేకీయులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు అమాలేకీయులతో యుద్ధం చేయడానికి ఇజ్రాయిల్ ప్రజలకి అనుమతించాడు. ఇజ్రాయిల్ ప్రజలు ఒకరోజంతా యుద్ధం చేశారు. రెండో రోజు యుద్ధంలోకి వెళ్ళారు. రెండో రోజు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత మోషే కొండ ఎక్కి ఇజ్రాయిల్ పక్షాన మోషే చేతులు పైకెత్తాడు. మోషే ఎప్పుడైతే చేతులు పైకెత్తాడో ఇజ్రాయిల్ గెలవటం ప్రారంభించాడు. మోషే చేతులు బరువై కింద దించినప్పుడు అమాలేకులు గెలవటం ప్రారంభించాడు. అప్పుడు మోషేకి సహకారులుగా అహరోను, హూరు అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మోషేను ఒక బండ మీద కూర్చోబెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క చేతిని ఇట్లా ఆదుకున్నారు. ఒకవైపున అహరోను, ఒకవైపున హూరు, ఇద్దరు మోషే చేతిని ఇలాగా ఎత్తిపట్టి పెట్టారు. సో సాయంకాలం వరకు అలాగా ఎత్తిపట్టినందువలన ఇజ్రాయేల్ పూర్తిగా అమాలేకుల్ని జయించారు. అమాలేకులు అని అర్థం, దాని యొక్క పేరుకి అర్థం ఏంటంటే శరీరానుసారులు. సో శరీరానుసారులు అనంటే శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైనటువంటి ఆలోచన, శరీర సంబంధమైన కోరికలు. సో క్రైస్తవ జీవితం ప్రారంభించినటువంటి ప్రతి వ్యక్తికి, అంటే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ఈ విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలు వస్తాయి. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మొట్టమొదటిగా శరీరంలో నుండే ఆ విరుద్ధమైనటువంటి భావన, విరుద్ధమైన పోరాటం ప్రారంభించబడుతుంది. అందుకనే దావీదు పౌలు ఈ మాట రాస్తున్నాడు. ఏమనంటే, ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకి ఎల్లప్పుడూ విరుద్ధంగా పోరాటం చేస్తున్నాయి. సో మొదటి పోరాటం మన శరీరంలోనే మనకు మొదటి పోరాటం. ఈ పోరాటాన్ని మనం జయించాలంటే మోషే పితృడైనటువంటి ఆ దావీదు చేతులెత్తి దేవుని యొద్ద నుండి సహాయం పొంది, ఆ జయం పొందిన తర్వాతే వారు అక్కడ ఒక స్తంభాన్ని, ధ్వజస్తంభం నిలబెట్టి అన్నమాట అంటే యెహోవా నిస్సి, అంటే యెహోవా నా ధ్వజము అని. సో మన జీవితంలో మనము ఈ శరీర సంబంధమైనటువంటి ఈ తుచ్చమైన కోరికలు, అభిలాషలు, వీటిని జయించడానికి మనము కూడా చేతులెత్తే అనుభవం మనకు అవసరం. చేతులెత్తట సాయంకాలపు నైవేద్యం అని అంటాడు దావీదు రాజు. సాయంకాలపు నైవేద్యం అంటే దేవునికి సాయంకాలమైన, ఉదయమైన మనం చేతులెత్తి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు నిత్యముగా మన శరీరంలో ఏర్పడేటువంటి ఏ కోరికైనా, ఏ ఆలోచనైనా, ఏ స్వభావాలైనా వాటన్నిటిని నిర్మూలపరచడానికి చేతనవుతుంది. కోపం అనేది కూడా శరీర సంబంధమైన కార్యమే. శరీర సంబంధమైనటువంటి క్రియలవి కోపము, ద్వేషము, పగ, క్రోధము, కక్ష, అసూయ, ఇవన్నీ కూడా తగ్గింపు లేకపోవటం, సమాధాన లేకుండా పోవటం, ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతుంటాయి. అప్పుడు మనకు యెహోవా నిస్సి అనే జయధ్వజం మన మీద ఉండాలంటే మనము చేతులెత్తాలి. చేతులెత్తినప్పుడు మనకు జయము కలుగుతుంది. కనుక మనం ఈ అనుభవాలు గుండా మనం నేర్చుకుంటున్నటువంటి మాటలను బట్టి మొదటిగా మనం గమనించాలి, మనము యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. రెండవదిగా మనం గమనిస్తున్నాం, యెహోవా నా కాపరి అని మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. మూడవదిగా మనం గమనించాం, నిత్యముగా దేవుడు నాకు ఆయన ధ్వజముగా ఉన్నాడు, యెహోవా నిస్సిగా ఉన్నాడు
అన్నటువంటి ఆ మాటల చేత మనము బలపరచబడిన వారమై, ఆ మాటల చేత మనము దినదినము విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనము చేటుకు చేతనవుతుంది. దేవుడు మనల్ని ఆ విధంగా బలపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దేవుని యొక్క రాకడ పర్యంతం ఈ 3 అనుభవాలు గుండా మనం వెళ్ళటం ద్వారా మనము విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయగలం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు. నిజమైన ప్రభువా, మా యొక్క క్రైస్తవ జీవితంలో అది విజయవంతమైన క్రైస్తవ జీవితంగా ఉండాలంటే అయ్యా, మా జీవితంలో మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మాకు వివరించారు. మొదటిగా నాయన, ఈ శరీరం మీద, పాపం మీద, అయ్యా శాపం మీద మాకు జయం పొందడానికి, విడుదల పొందడానికి యేసు రక్తం మాకు ఆధారమై ఉందని, ఆ యేసు రక్తాన్ని మేము అనుభవించాలని మీరు తేటపరిచారు. రెండవదిగా మేము మీ యొక్క లేఖనాల ద్వారా మేము గమనించాం తండ్రి, మా జీవితంలో మాకు అసమాధానం, అయ్యా కలవరం, కన్నీళ్ళు, దుఃఖం, వేదన మధ్యలో నా ప్రభా మీరు మాకు మంచి కాపరిగా ఉన్నారని, అయ్యా మీ సంరక్షణలో మేము సురక్షితంగాను, క్షేమంగాను, విశ్రాంతి, నెమ్మది కలిగి ఉంటామని. మూడవదిగా నా ప్రభా, మాకు ఎదురయ్యేటువంటి పోరాటాలు శారీరకంగా బయట నుంచి కానీ, శరీరంలో నుండి కానీ ఏ విధమైనటువంటి పోరాటాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా యెహోవా నిస్సిగా, యెహోవా మా ధ్వజముగా ఉన్నారని ఈ యొక్క వాక్యాలు మేము ధ్యానిస్తూ దినదిన ఈ వాక్యాలను బట్టి మేము అయ్యా మీ సన్నిధిలో ముందుకు నడిపించబడడానికి సహాయం చేయండి. ఆ విధంగా మేము ఉన్నప్పుడు విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయడానికి మాకు మీరు సహాయపడుతున్నారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలని మేమందరము ప్రతిదినం ఈ వాక్యం యందు విశ్వాసం ఉంచి నాయన మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. తద్వారా మేము మీ ఎదుట నిలబడిన రోజున అయ్యా విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి అనేకులైన పితరుల వలె, పరిశుద్ధుల వలె, దైవజనుడు పౌలు చెప్పినట్లుగా మంచి పోరాటం నేను పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించానని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని చెప్పినటువంటి పౌలు గారి వలె మేమందరం ఆ విధంగా మీ యొక్క సన్నిధిలో నిలబట్టుకు సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయడానికి ఆశపడిన వారందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ఈ మాటలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘమును దృఢపరచాలని, బలపరచాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ విధమైన సహాయముతో మనం నడిపించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.